ಎಲ್ಲರಿಗೂ నమస్కారం అండ్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు డిజిటల్ ఆపర్చునిటీ. ఈరోజు ప్రౌడ్ అని చెప్పుకోవచ్చు, గడ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది కరోనాను ఫేస్ చేసుకొని మనం ఈ స్టేజ్కి వచ్చినాం. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ చాలా మంది లైఫ్లో చాలా చేంజెస్ వచ్చింది. అది ఫైనాన్షియల్ విధంగా కావచ్చు, లేకపోతే ఎమోషనల్ విధంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం బయటికి రానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఇన్విటేషన్. సో మీకు ఈరోజు ఇన్విటేషన్ మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే మీ కొలీగ్సే కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్సే కావచ్చు, నేబర్సే కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఒకటి చెప్తున్నా సార్, పర్ఫెక్ట్ ఇన్విటేషన్ మీకు పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. నేను ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్తున్నా అంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబోతుంది, మీ లైఫ్ స్టైల్ చేంజ్ కాబోతుంది. మీకు డౌట్ రావచ్చు సార్, నేను పక్కా ఎంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే స్టార్టింగ్ ఎండ్ మొత్తం కంటే మీకు అర్థమైపోతుంది. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నాలెడ్జ్ చేయడానికి పర్ఫెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మీకు సానాథ్ సార్ వస్తారు. ఆయన కంపెనీ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కంపెనీ వర్కింగ్ ప్రిన్సిపల్ కావచ్చు. దాని తర్వాత మీకు చదివిన మేడం వస్తారు. ఆమె మీకు ఇన్కమ్ కావచ్చు, లేకపోతే కంపెనీ చెప్పే కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో గ్రేట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాతో జాయిన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో సెషన్ ఇట్లా కంటిన్యూ చేసుకుంటాం. లెట్స్ ఇన్వైట్ అవర్ ఫస్ట్ గెస్ట్, నన్ అదర్ దాన్ జీ సానాథ్ సార్. సో సార్ గురించి చెప్పాలంటే సార్ జస్ట్ ఒక బైక్ మెకానిక్, ఆయనకు ఓన్గా బిజినెస్ ఉంది. సో దాంతోపాటు ఆయన స్టార్ట్ చేసుకుంటూ బిజినెస్ పర్ఫెక్ట్ లీడ్ చేస్తుండే టీమ్ని. సో బికమింగ్ పొలిటికల్ సానాథ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మన కంపెనీ పేరు వచ్చి సేఫ్ షాప్ అనమాట. కంపెనీ పూర్తి పేరు వచ్చి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెట్ అనమాట. మీరు విన్నారు కదా సార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్స్ అయితే విన్నారు కదా సార్. సేమ్ అలాగే మన కంపెనీ కూడా సేమ్ అలాగే దాని లెక్కనే వర్కౌట్ చేస్తుందన్నమాట సేఫ్ షాప్ లో. చూడండి సార్, మన కంపెనీ పూర్తి పేరు వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెట్. చూడండి సార్, మన కంపెనీ 2020లో ఒక విజన్ పెట్టుకొని ఒక మిషన్ గా ప్యాషన్ తోనే వర్కౌట్ చేస్తుంది సార్ మన కంపెనీ. చూడండి సార్, వెల్కమ్స్ యూ, అందరికీ వెల్కమ్ యూ అని చెప్తుంది సార్. చూడండి సార్, మేజర్ గా మన కంపెనీ వచ్చేసి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీద వర్కౌట్ చేస్తుంది. చూడండి సార్, మనకంటూ సక్సెస్ ఉంది. బయట ఎక్కడైనా మన సక్సెస్ గురించి మనం సింగిల్ వర్కౌట్ చేయాలి సార్. అవునా, మీరు చెప్పండి సార్, మన సక్సెస్ గురించి బయట ఎవరైనా వర్కౌట్ చేస్తారా సార్? ఎవరు చేయరు. కానీ ఇక్కడ మాత్రం ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. వన్ గోల్, వన్ ఫ్యాషన్, వన్ టీమ్. సపోజ్ సార్ మీరే ఉన్నారు, ఒక ఇల్లు కట్టుకొని గోలే ఉంది. వన్ ఫ్యాషన్ అంటే ఇష్టంతో ఒక టీం ఉంటుంది, మనకి ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది అనమాట. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. మీరు చెప్పండి సార్, మన లైఫ్ లో గొప్ప అవకాశాలు ఎన్నిసార్లు వస్తుంటాయి సార్? అంటే మంచి మంచి అవకాశాలు ఎన్నిసార్లు వస్తాయని చెప్పగలుగుతాను సార్. వన్స్ యా ట్వైస్ అని చెప్పగలుగుతాను సార్. ఇవాళ చూడండి సార్, ఒక మంచి అవకాశం చెప్తాను. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దేవుడు అయితే సూట్ కేసు మన ఇంటికి అయితే పంపాడు సార్, ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే మనం ఒక స్టేజ్ లో వెళ్ళగలుగుతాం చెప్పగలుగుతాను. ఏ డిఫరెంట్ ఆఫ్ లైఫ్ మనం ఆ అవకాశం ఇట్లా వినియోగించుకుంటే మన లైఫే డిఫరెంట్ ఉందని చెప్పగలుగుతాను సార్. చూడండి సార్, రైట్ జనవరి 2001 2001 మన కంపెనీ స్టార్ట్ అయిన కంపెనీ అనమాట. అండర్ కంపెనీ యాక్ట్ 1956 చట్టబద్ధం అనమాట. 20 సంవత్సరాల నుంచి మన కంపెనీ సక్సెస్ఫుల్ రన్నింగ్ ఉంది సార్. A324 జనక్పురి, న్యూ ఢిల్లీలో ఇది ఒక్కటే ఒక ఆఫీస్ సార్. ఇంకే బ్రాంచ్ ఆఫీస్ కానీ గోడౌన్స్ కానీ ఏం లేవు సార్. ఒక్కటే ఒక ఆఫీస్ న్యూ ఢిల్లీలో ఉందన్నమాట. చూడండి సార్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ అనే ISO సర్టిఫై తెచ్చిన మన ఫస్ట్ టైం కంపెనీ అనమాట. ఇప్పుడు చూడండి సార్, మనమే ఉన్నాము హైదరాబాద్ అని బిజినెస్ స్టార్ట్ చేయాలి సార్. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం సర్వే చేస్తాం కదా సార్, అంటే ఏరియాలో బిజినెస్ నడుస్తుందా లేదని సర్వే చేస్తాం. అట్లా మన సేఫ్ షాప్ కంపెనీ కూడా 2001 సర్వే చేసింది సార్. అంటే మన ఇండియాలో బిజినెస్ నడుస్తుందా లేదా అని సర్వే చేసింది. ఆ సర్వేలో ఏం తెలియదంటే 99% బిజినెస్ ఇస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అస్. అంటే 99% మన ఇండియాలో బిజినెస్ ఖాళీ ఉంది సార్. అలాంటప్పుడు మనం సక్సెస్ అవ్వచ్చు లేదా? 100% చెప్పండి సార్, 100% సక్సెస్ అవ్వచ్చు అనమాట. చూడండి సార్, కంపెనీ విజనరీ డైరెక్టర్స్ అనమాట, ముందు చూపున్న డైరెక్టర్స్ అనమాట. చూడండి సార్, మిస్టర్ రజత్ వర్మ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్, మిస్టర్ రాజ్ అన్న డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, మిస్టర్ హరీష్ సోంది డైరెక్టర్ ఆఫ్ ఫినాన్స్, మిస్టర్ సిద్ధార్థ్ సైగల్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, మిస్టర్ రాజ్పాల్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మీరు చూడండి సార్, 5 ఒక్కొక్క దాంట్లో మాస్టర్ అని చెప్పగలుగుతాను. ఈ రోజు కంపెనీ కూడా 20 సంవత్సరాలు రన్నింగ్ కావడానికి కారణం వీళ్ళని చెప్పగలుగుతాను. మీరు చూడండి సార్, రజత్ వర్మ ఆపరేషన్ చేస్తాడు, రాజ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్. వీళ్ళందరూ చూడండి సార్, ఒక్కోళ్ళు వచ్చి ఒక దాంట్లో తల దూర్చారు అనమాట. అందుకే సార్ ఈ రోజు 20 సంవత్సరాల నుంచి కంపెనీ సక్సెస్ఫుల్ రన్నింగ్ ఉంది సార్. చూడండి సార్, ఫ్యాక్ట్ ఆఫ్ లీగాలిటీస్ మన కంపెనీ చూడండి సార్, 20 సంవత్సరాల నుంచి ఒకటే పాన్ నెంబర్ నడుస్తుంది మన కంపెనీ. చూడండి సార్, రిజిస్టర్ విత్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్ CIN నెంబర్. చూడండి సార్, గవర్నమెంట్ నుంచి వచ్చిన CIN నెంబర్ కూడా మన కంపెనీ అనమాట. సర్టిఫైడ్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్. చూడండి సార్, 2016లో అయితే గైడ్లైన్స్ వచ్చిందో గవర్నమెంట్ నుంచి, దాని పార్టీస్ మన కంపెనీ MC అండర్ రిజిస్టర్ అనమాట. అంటే మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చెప్పగలుగుతాను. ఆ సర్టిఫికేట్ మన కంపెనీ ఉంది సార్. చూడండి సార్, FSSAI సర్టిఫికేట్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. చూడండి సార్, మన కంపెనీ దాంట్లో కూడా సర్టిఫై ఉంది. ఇలా చూడండి, హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కేర్ పాయింట్స్. చూడండి సార్, దాంట్లో కూడా సర్టిఫై ఉంది మన కంపెనీ. WHO కూడా సర్టిఫై ఉంది సార్ మన కంపెనీ. చూడండి సార్, మోర్ దాన్ 50 వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ ఛానల్ పార్ట్నర్ అనమాట. చూడండి సార్, మంచి మంచి కంపెనీస్ మన కంపెనీ టైప్ అయింది సార్. వరల్డ్ క్లాస్ బ్రాండెడ్ కంపెనీస్ టైప్ అయింది అనమాట. ఇలా చూడండి సార్, నంబర్ 1 నా కంపెనీ నెంబర్ 1 చెప్తుంటారు అందరు. చెప్పడం కాదు సార్, చూడండి డైరెక్ట్ మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. నంబర్ 1 ఇన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఫుల్ఫిల్లింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఇలా చూడండి సార్, ఎక్స్టెండ్ చెప్పగలుగుతాను.
మన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో నంబర్ 1 సార్. ఆమ్వే ఉంది. బట్ కానీ వరల్డ్‌లో ఉందన్నమాట. ఇలా చూడండి సార్ మన కంపెనీ ఇండియాలోనే నంబర్ 1. చూడండి సార్ టర్నోవర్ 2018-19 మన కంపెనీ 100% చెప్పగలుగుతాను సార్. ఇలా నంబర్ 1 మన ఇండియాలో అన్నమాట. చూడండి సార్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన కంపెనీ వచ్చేసి సార్ 5 సెక్టర్ బేస్ చేసుకొని వస్తారు సార్. ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూడండి సార్. మన ఎడ్యుకేషన్ అయిపోయింది. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అనుకుంటాం. అవునా సార్? హెల్త్ పరంగా మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. ఫ్యాషన్‌గా మనం మంత్లీ బటన్స్ చేంజ్ చేస్తున్నాం. అండ్ టెక్నాలజీ చూడండి సార్. ఈరోజు మనం జూమ్ వెబినార్‌లో ఉంటాం. యూట్యూబ్ లైవ్‌లో మాట్లాడుతున్నాం. అవునా సార్? మనం అప్‌డేట్ అయినామా లేదా సార్ ఈరోజు? చాలా అప్‌డేట్ అయినామని చెప్పగలుగుతాను. సేఫ్టీ సేఫ్టీ పరంగా చూసుకుంటే సార్ సేఫ్టీ చాలా మన ఫ్యామిలీకి భద్రత అన్నమాట. మీరు చెప్పండి సార్. ఈ 5 సెక్టర్స్ మన దగ్గర ఉన్నాయంటే ఇంకా మనం ఎవరి మీద డిపెండ్ అవుతామా సార్? నేను చెప్పగలుగుతాను సార్. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కంపెనీ కూడా ఈ 5 సెక్టర్ బేస్ చేసుకొని వర్కౌట్ చేస్తుంది సార్. వన్ వే టువర్డ్స్ సక్సెస్ టు ఇస్ ద బిలీవ్ ఇన్ బీయింగ్ సక్సెస్‌ఫుల్. మిమ్మల్ని మీరు నమ్మండి సార్. మీ సక్సెస్ గురించి 100% సార్ మేమున్నామని చెప్పగలుగుతాను. వి ఆర్ హియర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అండ్ గుడ్ ఫ్యూచర్. మేము మీ గురించి ఉన్నాం సార్. 100% వర్కౌట్ చేద్దాం. కలిసి చేద్దామని చెప్పగలుగుతాను సార్. చూడండి సార్ అవర్ బ్రాండ్స్ మన కంపెనీకి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని వరల్డ్ క్లాస్ బ్రాండ్ కంపెనీ అని చెప్పగలుగుతాను. కింగ్ లూథర్ కావచ్చు, బ్రౌన్స్విక్ కావచ్చు, విమల్ కావచ్చు, గ్రాసిన్ కావచ్చు, బర్గోని కావచ్చు, టివాలి, హోమా, మైకాసా, స్మార్ట్ స్టార్, హోమెక్స్, రైమండ్, కుక్పాట్, లారా డవన్, ఆదిత్య బిర్లా, సేఫ్ ట్రావెల్, సేఫ్ రైడర్, సేఫ్ ఎయిర్, గ్రాడో, రిలయన్స్, హోమా, బర్గోని, శ్రీ తత్వ సార్. ఇలా చూడండి సార్ వరల్డ్ క్లాస్ కంపెనీ అని చెప్పగలుగుతాను. శ్రీ తత్వ ఉంది సార్. ఇలా చూడండి శ్రీ రవిశంకర్ వారి ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవాళ చూడండి సార్ వరల్డ్ క్లాస్ బ్రాండెడ్ కంపెనీస్‌తో టైప్ అయిందన్నమాట కంపెనీ. అయితే ఏ బ్రాండ్ దీంతో టైప్ అయిందో మనం చూద్దాం సార్. ఇవాళ చూడండి సార్ స్మార్ట్ స్టార్ కంపెనీ చూసుకుంటే దీంట్లో ఏందంటే క్లాస్ ఫస్ట్ టు 12th స్టాండర్డ్ వరకు వస్తుంది సార్. దీంట్లో ఒక 14 బుక్స్, 4 మ్యాజిక్ కార్డ్స్, డ్యూడీస్ ఒక మంచి ఒక అంటే ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్ అని చెప్పగలుగుతాను సార్. ఇది కూడా తీసుకొని బిజినెస్ ఎంటర్ అవ్వాలి సార్. ఇవాళ 200 బీవీ ఉంటుంది సార్. ఇది బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ప్రతి వ్యక్తి దీంట్లో ఎంటర్ కావాలంటే ఒక 200 బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ తీసుకొని ఎంటర్ కావాల్సి వస్తుంది సార్. చూడండి సార్ సేఫ్ ఎయిర్ చూడండి సార్. కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ మనం చూడండి సార్. మనం వాటర్ ప్యూరిఫైయర్ ఎట్లా చేస్తున్నామో సేమ్ అలాగే ఈ కార్‌లో పెట్టుకోవచ్చు రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్. సేమ్ అలాగే సార్ రూమ్‌లో కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తుందన్నమాట. చూడండి సార్ ప్రతి ప్రొడక్ట్ మీద ఇంత బీవీ అని ఉంటుంది. ఇలా చూడండి సార్ కార్ ప్యూరిఫైయర్ తీసుకుంటే 50 బీవీ. అంటే బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్ 110 బీవీ. అవునా కదా సార్? చూడండి దీనివల్ల మనకి ఏమైతుందంటే ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల లక్షల నుంచి కోట్లు సంపాదించుకునే ఒక బిజినెస్ అవకాశం ఇస్తుందని చెప్పగలుగుతాను. ఇలా చూడండి సార్ సేఫ్ ఎయిర్ ప్రొటెక్షన్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ చెప్తాను. సార్ ఇలా పాండమిక్ సిట్యుయేషన్ లో మనకు కంపల్సరీ అయిపోయింది. సార్ ఇది కూడా వేసుకుని బిజినెస్ ఎంటర్ అవ్వచ్చు. ఇలా చూడండి సార్ స్పిరిచువల్ నాలెడ్జ్ సిరీస్ అని చెప్పగలుగుతాను. ఇలా వర్డ్స్ లోనే ఫస్ట్ టాకింగ్ భగవద్గీత అని చెప్పగలుగుతాను. చూడండి సార్ ఎక్సలెంట్ పోర్ట్ అని చెప్తాను. మన ఇంట్లోనే చాలా మందికి భగవద్గీత చదవాలంటది. పెద్దవాళ్ళకు సార్. అవునా సార్ వాళ్ళకి చదవనీకి రాదు. ఎక్సలెంట్ పోర్ట్ అని చెప్తాను సార్. దీంట్లో భగవద్గీత తోటి ఒక ఫ్లూట్ వస్తుంది. డైరెక్ట్ ఆ పేజ్ మీద చెప్పిన అంటే పెట్టేసామంటే కంప్లీట్‌లీ చదివేస్తారన్నమాట. కంప్లీట్‌లీ వాళ్ళకి అర్థమైపోతుంది. ఎక్సలెంట్ పోర్ట్ అని చెప్తాను సార్. సేమ్ అలాగే వర్డ్స్‌లో స్పీకింగ్ ఫస్ట్ సంపూర్ణ హనుమాన్ సార్. తంత్ర, మంత్ర, స్తోత్ర చూడండి సార్ బ్లెస్డ్ ఇన్స్టెంట్ మిలిటరీ అని చెప్పగలుగుతాను. ఎక్సలెంట్ పోర్ట్ అని చెప్తాను సార్. ఇది కూడా బిజినెస్ ఎంటర్ అవ్వచ్చు. ఇది కూడా 200 బీవీ ఉంటుంది సార్. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. కానీ దీని వల్ల మనకి ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల లక్షల నుంచి కోట్లు సంపాదించుకునే ఒక బిజినెస్ అవకాశం వస్తుందని చెప్పగలుగుతాను సార్. ఇలా చూడండి సార్ సేఫ్ ట్రావెల్ చూడండి సార్ సేమ్ అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్స్ లగేజ్ సెట్ ఎట్లుంటుందో సేమ్ అలాగే లగేజ్ సెట్ ఉంటుంది సార్. 3 పీసెస్ వస్తుందన్నమాట. ఎక్సలెంట్ పోర్ట్ అని చెప్తాను. ఇది కూడా సెంటర్ సేఫ్ రైడర్ చూడండి సార్ 26 ఎంటీబీ సైకిల్ అన్నమాట. ఎక్సలెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది సార్ సైకిల్. ఇది కూడా వేసుకుని బిజినెస్ ఎంటర్ అవ్వచ్చు. చూడండి సార్ జనరల్ లైఫ్ స్టైల్ ప్యాకేజ్ 3 జీన్స్, 1 సన్‌గ్లాసెస్, 2 వాచెస్ వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా బిజినెస్ ఎంటర్ అవ్వచ్చు సార్. ఇవాళ చూడండి సార్ మైకాసా వారి కుక్ పాట్ సార్. చూడండి కుక్ పాట్ ఎక్సలెంట్ పాట్ అని చెప్తాను. కుక్కర్ మనం ఇప్పుడు ఫ్యామిలీ సార్ ఇంట్లో వాడుతుంటారు. మన మేడం వాళ్ళు కావచ్చు, మిసెస్ కావచ్చు అందరూ వాడుతుంటారు సార్. అది ఎట్లా అంటే చాలా హార్డ్ ఉంటుంది సార్ వాడనీకి. ఇంతకుముందు వాడే కుక్ పాట్స్ హార్డ్ ఉండేటివి. ఇది న్యూ జనరేషన్ కుక్కర్ అని చెప్పగలుగుతా సార్. ఓన్లీ 3 ఏళ్లతో లాక్ అయిపోతుంది. ఎక్సలెంట్ పోర్ట్ అని చెప్తాను సార్. ఇది కూడా వేసుకుని ఎంటర్ అవ్వచ్చు సార్. చూడండి సార్ ఇక్కడ బీవీ వచ్చేసి 200 బీవీ ఉంటుంది సార్. చూడండి సార్ మైకాసా వారి లెజర్ డిన్నర్ సెట్ ఉంటుంది సార్. 70 పీసెస్ ఉంటాయి. ఇది కూడా వేసుకుని ఎంటర్ అవ్వచ్చు. మొనాచ్ ట్రై ప్లే కుక్ వేర్ సెట్ ఉంటుంది సార్. ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్తాను. ఇది కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్. అంటే దీని వల్ల మనకి ఏమైతుందంటే లక్షల నుంచి కోట్లు సంపాదించుకునే ఒక బిజినెస్ అవకాశం ఉంది సార్. అవును సార్ మీరు ఎప్పుడో చూపించారు బాసన్లు, బడి బాసన్లు చూపిస్తారు సార్. మళ్ళీ మేడం వాళ్ళు అనొచ్చు సార్ మాకేం లేవా? మాకేమైనా ఉన్నాయా లేవా సార్ అంటే ఎక్సలెంట్ మేడం వాళ్ళ గురించి లారాలో ఏమైనా సారీస్ ఉంటాయి సార్. ఎంబ్రాయిడరీ సారీస్ ఉంటమాట. ఇది కూడా ఎంటర్ అవ్వచ్చు సార్. ఇది 55 బీవీ ఉంటుంది సార్. బిజినెస్ వాల్యూమ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్తాను. ఇది కూడా సార్ లేడీస్ సూట్స్ ఉంటాయి సార్. ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ సూట్స్ వస్తాయన్నమాట. ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉంటుంది సార్. ఇది కూడా ఎంటర్ అవ్వచ్చు. 50 బీవీ ఉంటుంది సార్. చూడండి సార్ వన్ షాప్ మనీ బ్రాండ్స్ అని చెప్పగలుగుతారు సార్. సూట్ లేని చూడండి సార్. మనం ఏదైనా షాప్‌కి వెళ్తాం సార్. 1 ఆర్ 2 అని ఉండాలి సార్. చూడండి సార్ మన సేఫ్ షాప్‌లో మీకు ప్రతి ప్రొడక్ట్ సార్. రైమండ్ కావచ్చు, కింగ్ లెదర్ కావచ్చు, విమల్, బ్రౌన్స్విక్, బర్గోని, గ్రాడో ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పగలుగుతాను. అవునా సార్. ఇవాళ చూడండి సార్ రైమండ్ చూడండి సార్. రైమండ్ అయితే వరల్డ్‌లోనే అందరికి తెలిసిందే.
ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పగలుగుతాను. ఈ రోజు రేమండ్ కంపెనీ కూడా మనతో పాటు వచ్చి టైప్ అయిందంటే సార్, వాళ్ళు కూడా ఆలోచించారు కదా సార్. అంటే ఈ రోజు సేఫ్ షాప్‌తో పాటు వెళ్తే మేము కూడా సక్సెస్ కావచ్చు. ఎందుకంటే మనది కోటి నెట్వర్క్ ఉంది కదా సార్. అందుకే రేమండ్ కంపెనీ కూడా మనతో పాటు వచ్చి టైప్ అయిందని చెప్పగలుగుతాను సార్. ఇయాల చూడండి సార్, హోమా కంపెనీ పర్సనల్ అసిస్టెంట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు. చూడండి సార్, మొరింగా సూపర్ ఫుడ్ 300 రోగాలు నయం చేస్తుంది సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఇది ఏందంటే మనం డైలీ మనం ఆఫీస్‌కి వెళ్తుంటాం సార్. ఒకసారి టిఫిన్ రెడీ కాదు. మనం వెళ్తూ దారిలో ఒక బార్ తిన్నామంటే సార్ చాక్లేట్ రూపంలో వస్తుందన్నమాట. ఇది వన్ టైమ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయొచ్చు సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ చెప్తాను. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు. లారాస్వీ ప్యాకేజ్ సార్. ఇంట్లో బాస్మతి రైస్ ఉంది సార్. మన ఇంట్లోనే ఫంక్షన్ చేస్తుంటాం. దావత్లు చేస్తుంటాం. ఎక్సలెంట్ ప్రోడక్ట్ చెప్తాను సార్. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు. చూడండి సార్, మన ఏరియాలో చాలా మంది బాడీ బిల్డర్స్ ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడరు. నేచురల్ నేను చెప్పగలుగుతాను. హోమా కంపెనీ వెయిట్ గెయినర్ కావచ్చు, వే ప్రోటీన్ కావచ్చు సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ చెప్తాను. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు సార్. ఈ రోజు చూడండి సార్, హోమా కంపెనీ బ్యాలెన్స్ న్యూట్రిషన్. ఈ రోజు మనం లేడీస్ ఇంట్లోనే వర్క్ చేస్తుంటారు సార్. కొంచెం చెమట రూపంలో వాళ్ళు నీరసంగా ఫీల్ అవుతుంటారు. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ చెప్తాను సార్. మేడం వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి సార్, కిడ్స్ ప్రోటీన్ సార్. ఎక్స్‌టెండ్ చెప్పగలుగుతాను. కిడ్స్ ప్రోటీన్స్ కొందరు పిల్లలకి కొంచెం కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. మా పిల్లలు అన్నం తినట్లేదు అలాంటి కంప్లెయింట్స్ ఉంటాయి సార్. ఎక్స్‌టెండ్ ప్రోటీన్ చెప్తాను. ఇది ఇవ్వండి. మా పిల్లలకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం సార్. ఎక్స్‌టెండ్ ప్రోటీన్ చెప్తాను. ఇది కూడా ఎక్సలెంట్ రావు సార్ మన బిజినెస్‌లో. ఇయాల చూడండి సార్, ఇంతకుముందు పాండమిక్ సిట్యుయేషన్స్ కంటే మనం లివర్ ఏం హెల్తీ చూసుకునేది. ఈ రోజు అయితే కంపల్సరీ లివర్ కేర్ అవసరం అయిపోయింది సార్. ఎక్సలెంట్ ప్రోటీన్ చెప్తాను. ఇయాల చూడండి సార్, హెర్బల్ సోప్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు. కఫ్ కేర్ ఉంటుంది సార్. ఎక్సలెంట్ తీసుకోవచ్చు. టూత్ పేస్ట్ సార్. టూత్ పేస్ట్ కూడా తీసుకొని ఎంటర్ కావచ్చు. సేఫ్ మ్యాజిక్ డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది సార్. ఎక్సలెంట్ పౌడర్ అని చెప్తాను. ఇది కూడా సెంటర్ సార్. హోమా హోమా సార్, యాపిల్ షాంపూ ఉంటుంది. ఎక్సలెంట్ పౌడర్ అని చెప్తాను. ఇది కూడా సెంటర్ రావచ్చు. చూడండి సార్, శ్రీ శ్రీ తత్వ ప్రొడక్ట్స్ అన్నమాట. బాల్పోష్ కావచ్చు, దర్ద్ నివారక్ కావచ్చు, హోమా కావచ్చు. అవునా సార్, హోమా ఉర్జాస్. అవునా కదా సార్. ఇలా చూడండి, బాల్పోష్ సార్ చిన్న పిల్లలకు ఎక్సలెంట్ పౌడర్ అని చెప్తాను. ఇది కూడా సెంటర్ రావచ్చు. సేమ్ సెర్లాక్ లాగానే ఉంటుంది సార్. ఇలా చూడండి సార్, దర్ద్ నివారక్, హెడేక్స్ కొంచెం సేమ్ అలాగే జెండు బామ్ లాగానే ఉంటుంది సార్. ఎక్సలెంట్ పౌడర్ అని చెప్తాను. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు. ఉర్జాస్ ఉర్జాస్ గురించి చెప్పాలంటే సార్, మనం డైలీ మార్నింగ్ వాక్ వెళ్తుంటాం. కొంచెం నీరసంగా ఫీల్ అవుతాం సార్. ఒక గ్లాస్ వాటర్ లో ఒక 2 చుక్కలు వేసామంటే సార్, మళ్ళీ ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది సార్. ఎక్సలెంట్ పౌడర్ అని చెప్తాను. ఇది కూడా సెంటర్ సార్. స్పిరులినియా చూడండి సార్, ఇమ్యూనిటీ క్యాప్సూల్స్ అని చెప్పగలుగుతాను. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు. క్యాష్యూస్ కావచ్చు సార్. చూడండి, టీ పౌడర్ కావచ్చు. ఇది కూడా సెంటర్ అవ్వచ్చు సార్. మరి దీనివల్ల మనకి ఏమైతుందంటే లక్షల నుంచి కోట్లు సంపాదించుకునే బిజినెస్ అవకాశం వస్తుంది సార్. ఇవాళ చూడండి సార్, మనం బయట రిటైల్ స్టోర్‌లో షాపింగ్ ఆప్షన్ సార్. మనం బయట ఇప్పుడు రిటైల్ స్టోర్‌లో షాపింగ్ మాల్‌లో మనం ఇప్పుడు షాపింగ్ చేసినాం సార్. షాపింగ్ చేస్తే ఎంఆర్‌పీ మీద వచ్చేది సార్. ఓకే సార్, తెలిసిన వాళ్ళున్నారు. ఒక 20% డిస్కౌంట్. ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళు 30% డిస్కౌంట్. ఇక దానికంటే ఏం లేదు సార్. ఓకే సార్, మనం 10 టైమ్స్ ఎళ్ళాం. 11 టైమ్స్ కూడా ఎళ్ళాం సార్. ఓకే సార్, థాంక్ యూ, విజిట్ అగైన్ అంటాడు. ఇంకే అక్కడేమైనా అవకాశం ఇస్తాడా సార్? ఏమి ఇయ్యడని చెప్పగలుగుతాను. అదే సేఫ్ షాప్‌లో మనం ఇక్కడ షాపింగ్ చేస్తే, ఇక్కడ మీరు 5 టైమ్స్ చేశారు, 1 టైమ్ ఫ్రీ ఇచ్చేస్తుంది కంపెనీ. చూడండి చెప్పగలుగుతాను. ఫ్యాక్టరీ అవుట్‌లెట్ సార్, డిస్కౌంట్ ఆన్ ఎంఆర్‌పీ. మనం ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లో ఇస్తాం సార్, డిస్కౌంట్ ఆన్ ఎంఆర్‌పీ మీద ఇస్తుంది. అదే సేఫ్ షాప్‌లో మనం కొనుక్కుంటే డిస్కౌంట్ ఆన్ ఎంఆర్‌పీ ప్లస్ కమిషన్ కూడా ఇస్తుంది సార్ మన కంపెనీ. ఇక్కడ చూడండి సార్, ఇప్పటివరకైతే మనం బయట పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా రకాల షాపింగ్ చేసినాం సార్. ఇలాంటి అయితే అవకాశం ఎప్పుడు రాలే అని చెప్పగలుగుతాను. ఇవాళ చూడండి సార్, మన సేఫ్ షాప్ కంపెనీలో డిస్కౌంట్ ఆన్ ఎంఆర్‌పీ ఇస్తుంది. ప్లస్ కమిషన్ కూడా ఇస్తుంది చెప్పగలుగుతాను. ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఒకటే సార్. ఏం లేదు, మనం జస్ట్ యూ హావ్ టు మేక్ ఎ డిసిజన్ ఫర్ ఆన్‌లైన్ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్. మీరు చేయాల్సింది ఒక్కటే సార్, డిసిజన్ ఒక షాపింగ్ చేయడమే. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ బికమ్ అండ్ రిచ్. అంటే మనం ఎదగడానికి ఇది ఒక మంచి వే అని చెప్పగలుగుతాను. అవునా సార్. ఇప్పుడు చూడండి సార్, మనం ట్రెడిషనల్ ఒక సబ్బు ఉంది సార్. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్‌లో అంటే మనం మన దగ్గరకు వచ్చే ఒక సబ్బు ఉంది సార్. మనం రూ. 100 కొంటున్నాం సార్. అది మన ఇండియన్ నార్మ్స్ ప్రకారంగా సార్ ఒక రూ. 30 అయిపోవాలి సార్. అవునా సార్. మన రూ. 30 ఉన్న వస్తువు మన చేతికొచ్చేది రూ. 100 సార్. అది ఎలా అవుతుందో మీరు చూడండి సార్. ఇవాళ అడ్వర్టైజ్‌మెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్ ఉంటారు, రిటైల్ ఉంటారు. చూడండి సార్, ఇవన్నీ చేతులు మారుతూ అంటే మనం కస్టమర్ దగ్గర వచ్చే వరకు చూడండి సార్, ఒక రూ. 30 వస్తువు చేతులు మారుతూ రూ. 100 సార్. కానీ ఇక్కడ మనం ఎప్పటికి సార్ కస్టమర్ లాగానే మిగిలిపోతున్నాం. కానీ ఇక్కడ మన సేఫ్ షాప్ కంపెనీ ఏం చేసిందంటే సార్, డైరెక్ట్ మీడియేటర్స్ లేకుండా ఇక్కడ డైరెక్ట్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్. డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ మనకి చేసిస్తారు. ఇక్కడ మనం డైరెక్ట్ మన కంపెనీస్ అంటే మ్యానుఫ్యాక్చర్ తీసుకుంటుంది. డైరెక్ట్ ఇక్కడ కస్టమర్. కానీ ఇక్కడ కస్టమర్ మనం కాదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అవుతున్నాం. అవునా సార్. మన కంపెనీ మిడిల్‌లో ఉంటుంది. మన కంపెనీ కూడా మనకు కూడా 100కి ఇస్తుంది. మనకేం సింగిల్ ఎల్‌పీ తక్కువేట్లే. కానీ మిగతా అమౌంట్ అయితే మీడియేటర్స్‌కి వెళ్తున్నాయో సార్, డైరెక్ట్ మనకిస్తుంది సార్. మన అసోసియేట్‌కి ఎవరైతే ఉన్నామో 70% మనకిచ్చేస్తుంది సార్. ఇలా చూడండి సార్, మనం బయట అయితే షాపింగ్ చేసాం. ఏం రాలే. అవునా కదా సార్. ఇయాల చూడండి సార్, ఇంట్రొడ్యూసింగ్ జ్యాదా హ్యాపీనెస్ వాలా ప్లాన్ చెప్పాం. అవునా సార్. ఇయాల చూడండి, నేను చెప్పింది ప్రొడక్ట్స్ ప్లస్ మనం కొన్ని ఇంట్రొడక్షన్ మాత్రమే. అవునా సార్. మళ్ళా మీరు చెప్పిర్రు సార్, మన ఇన్‌కమ్ ఎలా వస్తుంది. అవునా సార్. ఇయాల చెప్పొచ్చు సార్, మన ముందే ఒక గ్రేట్ లీడర్ ఉందన్నమాట. మేడం గురించి చెప్పాలంటే మేడం ఒక హౌస్ వైఫ్. అవునా సార్. ఇయాల ఎక్సలెంట్ వర్కౌట్ చేస్తుందని చెప్పగలుగుతాను. ఓకే, బికమింగ్ గోల్డ్ లీడర్ సౌజన్య మేడం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్క్రీన్ మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్‌గా సాయినాథ్ సార్‌కి బిగ్గెన్ కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే మన కంపెనీ లీగాలిటీ ఎలా ఉంది, ప్రొడక్ట్స్ ప్రతి దాని గురించి బాగా కరెక్ట్‌గా చెప్పాడు. ఓకే.
సార్ ప్రతి ప్రోడక్ట్ చెప్పేటప్పుడు లక్షలు అని చెప్పారు. కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ అది ఎలా? అంటే దాన్నే అంటారు జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్. చూద్దాం అసలు జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్‌లో అసలు ఏమేమి ఉన్నాయని చూద్దాం సార్. టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. చూడండి మన కంపెనీ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. 6 టైప్ ఆఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది సార్. మన బయట లైఫ్‌లో ఓన్లీ 1 టైపే వస్తుంది. మళ్ళీ ఒకవేళ మనము జాబు లేకపోతే సాలరీ ఒకటి లేదా బిజినెస్ అయితే ప్రాఫిట్ ఆర్ లాస్. ఒకవేళ పార్ట్ టైమ్ చేసుకుంటే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. అంటే అట్‌లీస్ట్ ఒక మనిషి అనేవాడు 2 విధాలుగానే సంపాదించుకోవచ్చు. బట్ మన కంపెనీలో జస్ట్ ఒక షాపింగ్ చేయడం వల్ల 6 టైప్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది గూడా మనకొస్తుంది. దాంట్లో చూడు ఫస్ట్ వచ్చేసి రీటైల్ కంపోజిషన్. రీటైల్ కంపోజిషన్ అంటే ఏం లేదు సార్ మనము ఎవ్రీ మంత్ కొంటూ ఉంటాం గదా! ఆ విధంగా గూడా మన కంపెనీ అనేది ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. ప్రిఫర్డ్ కస్టమర్ కంపోజిషన్, టీమ్ బిజినెస్ కంపోజిషన్, టీమ్ రీటైల్ సెల్లింగ్, సెల్ఫ్ కన్జంప్షన్ కంపోజిషన్. తర్వాత కాస్మిక్ కార్పస్ కంపోజిషన్. చూడండి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ప్రమోషనల్ రివార్డ్స్ ఇలా మీకు 6 టైప్ ఆఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి మనము ఆహ్, తెలుసుకుందాం సార్. నెక్స్ట్. చూడండి 'జాదా హ్యాపీనెస్' వాళ్ళ ప్లాన్‌లో ఫస్ట్ వన్ ఏంటిదంటే, అసలు ఏంటిది అసలంటే, ఇప్పటిదాకా మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ చూపించాము. ఆ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనము ఓకే 200 వీవీస్‌తో ఎప్పుడైతే ఎంటర్ చేసుకుంటామో, సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ 200 వీవీస్‌తో ఎంటర్ అవుతామో, అప్పుడు యూ అనే పొజిషన్‌లో మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. వితిన్ 24 అవర్స్‌లో. ఎప్పుడైతే యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్‌గా బ్లూ గ్రూప్, అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. చూడండి సార్ మనం ఎట్ ఎ టైమ్ 3 గ్రూప్స్ పైన వర్కౌట్ చేసుకుంటే చాలా టైం పట్టుకుంటుంది కాబట్టి మనం ఓన్లీ బ్లూ గ్రూప్ పైన ఫోకస్ చేస్తున్నాం. అసలు బ్లూ గ్రూప్‌లో ఎలా ఫోకస్ చేయాలి? ఎలా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలో చూద్దాం. చూడండి మనం టీమ్ బిజినెస్ కంపోజిషన్. మళ్ళీ ఇది ఎలా చేయొచ్చంటే సేమ్ ఇప్పుడు మీరు ఎలా అయితే జూమ్‌లో కనెక్ట్ అయ్యి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నారో 200 వీవీస్‌తో సేమ్ మీకు తెలిసిన వ్యక్తులని సేమ్ జూమ్‌లో కనెక్ట్ చేసి వాళ్ళు కూడా మీలాగానే 200 వీవీస్ లెఫ్ట్, 200 వీవీస్ రైట్ చేసుకున్నప్పుడు మనకు ఓవరాల్‌గా ఎప్పుడైతే టోటల్ వీవీస్ ఎంత అవుతుంది సార్? 400 వీవీస్ అవుతుంది. మన కంపెనీ గ్రేట్ కంపెనీ 1 వీవీ ఈక్వల్ టు ₹2.50 ఇస్తుంది కాబట్టి 400 ఇంటూ ₹2.50 అంటే ₹1000 ఇస్తుంది. మళ్ళీ ప్రిఫర్ కస్టమర్ కంపోజిషన్ అంటే ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ మన సేల్సే జరుగుతాయి కాబట్టి, మన సెల్ఫ్ రిఫరెన్సే ఉంటాయి కాబట్టి మన కంపెనీ ₹1 ఎక్స్‌ట్రా బోనస్‌గా ఇచ్చేసి ఎక్స్‌ట్రా 400, 400 ఇంటూ ₹1 ఈక్వల్ టు ₹400 అంటే టోటల్‌గా ఎప్పుడైతే మన అండర్‌లో 400 బేబీస్ సేల్ జరుగుతాయో మనకి ఇన్‌కమ్ అనేది ₹1400 ఇస్తుంది. చూడండి మీరు లక్షలు, కోట్లన్నారు. మళ్ళీ 1400 గురించి మాట్లాడుతున్నా అంటే అదే సార్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అనేది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మళ్ళీ పవర్ ఆఫ్ ఇన్‌కమ్ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మీ యూ అనే పొజిషన్‌లో మీరున్నారు. మీ అండర్‌లో 400 బేబీస్ సేల్ జరిగినాయి. సేమ్ ఏ అనే పర్సన్ గూడా సేమ్ మీలాగానే 400 బేబీస్ సేల్ జరిగినప్పుడు, బి అనే పర్సన్ గూడా 400 సేల్స్ జరిగినప్పుడు మనకేమవుతుందంటే లైక్ 800 బేబీస్ అనేవి క్రియేట్ అవుతాయి. 800 బీవీస్ క్రియేట్ అయినప్పుడు ఇంటూ ₹2.50 అంటే ₹2000. అలాగే థర్డ్ వీక్ సేమ్ డూప్లికేషన్ వచ్చిన ప్రతి పర్సను మీలాగానే 400 బీవీస్ సేల్స్ జరిగినప్పుడు మన అండర్‌లో 1600 బీవీస్ అనేవి క్రియేట్ అయితాయి. ఇంటూ ₹2.50 అంటే 4000 చూడండి. అలా జరుగుతూ వెళ్తుంటే లెఫ్ట్ టు రైట్ 20,000, 20,000 బీవీ సేల్స్ జరిగినప్పుడు అంటే ఓవరాల్‌గా లెఫ్ట్ టు రైట్ కలిపితే 40,000 బీవీ పాయింట్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో అప్పుడు ₹2.50 అంటే 1,00,000 అమౌంట్ తీసుకునే ఛాన్స్ అనేది మన కంపెనీ అనేది ఇస్తుంది. చూడండి ఇక్కడ వీక్లీ చూపిస్తున్నాం. మళ్ళీ వీక్లీ ఎందుకు చూపిస్తాం అంటే మన కంపెనీలో వీక్లీ పేమెంట్ ఉంటుంది కాబట్టి వీక్లీ వైస్‌గా మనం చూపిస్తున్నాము. ఓకే. ఒకవేళ వచ్చిన ప్రతి పర్సన్ వీక్లీవి చేయకపోతే మరి ఎలా? అనేది ఒక డౌట్ రావచ్చు. ఆ విధంగా గూడా మన కంపెనీ అనేది ఒక చార్ట్ అనేది తయారు చేసింది. చూడండి మనకు మనం ఒక్కసారి మనం క్వెషన్ ఏసుకున్నాం అనుకోండి. మన ద్వారా ఒక ఇద్దరు పర్సన్ ఇంట్రొడ్యూస్ జేయడానికి ఎంత టైం తీసుకోవచ్చు? అంటే కొందరంటారు 2 డేస్ టైమ్ తీసుకుంటది. కొందరంటారు లేదు మేడం ఒక 1 వీక్ అంటారు. లేదు నేను చాలా బిజీగా ఉన్నా ఒక 15 డేస్ టైమ్ తీసుకుంటా అని చెప్పిన మన గ్రేట్ కంపెనీ 15 డేస్ కాదు సార్ 1 మంత్ టైమ్ తీసుకొని మనకు చార్ట్ అనేది తయారు చేసింది. 1 మంత్ టైమ్ తీసుకొని 2 సేల్స్ చేసిన అంటే 400 బీవీస్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ వచ్చిన 2 సేల్స్ మెంబర్స్ సేమ్ మీలాగానే 1 మంత్ టైమ్ తీసుకొని 4 సేల్స్ జరుగుతుంది. 800 బీవీస్ అనేవి క్రియేట్ అవుతుంది. చూడండి ఇలా జరుగుతూ వెళ్తుంటే డూప్లికేషన్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్‌కి ఎంత జరుగుతుందంటే సేల్స్ అనేవి 8192 బీవీస్ అనేవి సేల్స్ అనేవి జరుగుతాయి సార్. అదే బీవీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే 16,38,400 అనేది బీవీస్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ 16,38,400 ఇంటూ ₹2.50 అంటే ఒక్కసారి కాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత రావచ్చు అనుకుంటారు చూడండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. 40,96,000 అనేది వితిన్ 1 ఇయర్‌లో. ఓకే. ఇది 100% వచ్చిన ప్రతి పర్సన్ మీలాగా వర్క్ చేస్తే, అలా కాదనుకున్న 50% వర్క్ జరిగినా గాని మనకు 20,00,000 అని అవుతుంది. లేదు చాలా బిజీగా ఉన్న 10% వర్క్ జరిగినా 4,00,000 అనేదొస్తుంది. అలా గూడా కాదు మేడం.
మా దాంట్లో ఫుల్ బిజీ పర్సన్స్ ఉన్నారు. 1% వర్క్ జరిగినా గానీ, ఆ విధంగా మనకు జరిగిన 40,000 చూడండి ఇక్కడ ఏ విధంగా వర్క్ చేసినా మనకు అమౌంట్ అనేది పక్కా అనేది వస్తుంది. మళ్ళీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్‌లో 1% జరిగింది. మళ్ళీ సెకండ్ ఇయర్‌లో గూడా 0.5% వర్క్ జరిగినా గానీ, మనకు 16 లాక్స్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. మరి థర్డ్ ఇయర్స్‌లో వచ్చేసరికి మనం ఏం చేయొచ్చంటే, మనకున్న టీమ్‌ని మోటివేట్ చేసుకుంటూ వెళ్తే, మనము క్రోర్స్‌లో తీసుకునే ఛాన్స్ అనేది జరుగుతుంది. మన సార్ ఇందాక చెప్పినట్లు ప్రాజెక్ట్స్ కోట్లలో సంపాదించుకునే ఛాన్స్ ఏదైనా ఉందంటే 100% థర్డ్ ఇయర్‌లో మనం కోట్లలో తీసుకొనొచ్చు. మళ్ళీ ఇలా మన కంపెనీ ఇస్తూ వెళ్తుంటే కోట్లలో ఇవ్వాల్సొస్తుంది. మళ్ళీ అందుకనే మన కంపెనీకి గ్రేట్ కంపెనీ క్యాపింగ్ అనేది పెట్టింది. చూడండి ఎప్పుడైతే మన అండర్‌లో లెఫ్ట్ టు రైట్ 10,00,000 బీబీ పాయింట్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో ఆటోమేటిక్‌గా ఇక్కడ మన కంపెనీ అనేది క్యాపింగ్ పెట్టింది 2,00,000 అనేది వీక్లీ ఇస్తుంది సార్. సేమ్ ఇదే యాజ్ యూజువల్‌గా అంబర్ గ్రూప్‌లో మనము ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం కాబట్టి మన కంపెనీ గూడా ఇక్కడ గూడా మన ఎఫర్ట్‌ని గుర్తించి 20% ఎక్స్‌ట్రా బోనస్ పాయింట్ ఇస్తుంది. సో, ఆ విధంగా మనము 2,40,000 తీసుకోవచ్చు. మళ్ళీ పర్పుల్ గ్రూప్ ఇంకా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి 30% ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి 30% బోనస్ పాయింట్ ఇస్తుంది. 2,60,000 అనేది మన కంపెనీ ఇస్తుంది. ఇలా చూడండి ఓవరాల్‌గా 3 గ్రూప్స్‌లో ఎప్పుడైతే క్యాపింగ్ అనేది తీసుకుంటామో 2,40,000, 2,60,000 అంటే చెప్పుకోవడానికి చూడండి పర్ వీక్ 7,00,000 తీసుకునే అమౌంట్ ఛాన్స్ అనేది మన కంపెనీ అనేది ఇస్తుంది. అవునా? ఆ విధంగా కూడా ఇస్తుందా? అది కూడా కాదు సార్. దాంతో పాటు మనం మంత్లీ రీపర్చేజ్ జేయడం వల్ల గూడా, ఈ రీపర్చేజ్ ఇన్‌కమ్ గూడా ఎలా ఇస్తుందంటే చూడండి, మన ఇంట్లో మనం నెలకు కావాల్సిన సరుకులు మనం బయట ఎక్కడో తెచ్చుకుంటున్నాం. అలా ఇక్కడ అదే షేప్ షాప్‌లో మనం తీసుకోవడం వల్ల గూడా, ఆ విధంగా గూడా మన కంపెనీ అనేది ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. చూడండి ఇది జరుగుతుందండి 100% మనం బయట తీసుకున్న వస్తువులు ఎప్పుడైతే తీసుకుంటామో ఇందులో, ఈ విధంగా గూడా మనము ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. మళ్ళీ దీంట్లో గూడా ఇచ్చుకుంటూ వెళ్తే చాలా అమౌంట్ ఇయ్యాలి. మళ్ళీ చూడండి మన గ్రేట్ కంపెనీ ఇక్కడ గూడా ఒక క్యాపింగ్ అనేది పెట్టింది. ఎప్పుడైతే మన అండర్‌లో లెఫ్ట్ టు రైట్ 80,000 బీబీ పాయింట్స్ జనరేట్ అవుతాయో, అప్పుడు మనకి ఇక్కడ 2,00,000 అనేది క్యాపింగ్ పెట్టేసింది. సేమ్ యాజ్ యూజువల్ అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్‌లో గూడా సేమ్ 2,00,000 లెఫ్ట్ టు రైట్ 80,000 బీబీస్ జనరేట్ అవుతాయో, ఆ విధంగా ఇస్తుంది. చూడండి ఇక్కడ గూడా మనం టీమ్ పర్చేస్ వేరే, రీపర్చేస్ వేరే ఈ విధంగా మనము 3 గ్రూప్స్‌లో రిటైర్మెంట్ అవుతే ఓవరాల్‌గా 6,00,000 తీసుకునే ఛాన్స్ అనేది ఉంది. క్యాపింగ్ ఆన్ టీమ్ బిజినెస్ ఇన్‌కమ్‌లో 7,00,000 క్యాపింగ్ ఆన్ టీమ్ రీపర్చేస్ ఇన్‌కమ్‌లో 6,00,000 అంటే మనం ఇక్కడ ఓవరాల్‌గా రిటైర్మెంట్ అవుతే క్యాపింగ్ తీసుకునే ఛాన్స్ వస్తే మనం 13,00,000 పర్ వీక్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అట్‌లీస్ట్ పోనీయండి సార్ అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్‌ని పక్కన పెట్టండి. ఓన్లీ బ్లూ గ్రూప్ అయినా మనం క్యాపింగ్ అమౌంట్ తీసుకున్న 4,00,000 అనేది పక్కా వస్తాయి. నెక్స్ట్ చూడండి కాస్మిక్ కార్పస్ కంపోజిషన్ ఇది ఎలా వస్తుందంటే ఇది చాలా మన గ్రేట్ కంపెనీ ఎలా ఇస్తుందంటే కంపెనీ మంత్లీ టర్నోవర్‌లో రీసేల్‌లో జరిగితే ఏదైతే ఉంటుందో షేర్ ఇంటూ ఇంతకుముందు మనం చూసిన ప్రకారం 1 బీవీ ఎంత సార్? ₹2.50 కానీ ఇక్కడ మన కంపెనీ గ్రేట్ కంపెనీ ₹25 1 బీవీ ఇస్తుంది. ఆ విధంగా మనకు మంత్లీ జరిగిన రీసేల్ ఆహ్, బీవీస్ ఏవైతే ఉంటుందో ఇంటూ ₹25 ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్నే కాస్మిక్ కార్పస్ కాంపెన్సేషన్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇది ఎలా జరుగుతుంది? జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఏం లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 60,000 పీపుల్స్ 200 బీవీస్‌తో రీసేల్ చేసినప్పుడు 60,000 పీపుల్స్ ఇంటూ 200 బీవీస్ అంటే 1,20,00,000 బీవీ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతుంది సార్. మళ్ళీ 1,20,00,000 బీవీ పాయింట్స్‌ని ఇంటూ 25 చేస్తే చూడండి అమౌంట్ ఏదైతే వస్తుందో 30 క్రోర్స్ దీన్నే అంటారు కాస్మిక్ కార్పస్ కంపోజిషన్. ఈ అమౌంట్‌ను కూడా మన కంపెనీ 4 టైప్స్‌లో కేటగరీ చేసింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫర్ట్ రాయల్టీ సీనియారిటీ కంపెన్సేషన్, ట్రావెల్ కార్ ఎన్రోల్మెంట్, అచీవర్ కార్పస్ పేఅవుట్ కంపెన్సేషన్, తర్వాత లీడర్‌షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్. మళ్ళీ వీటి గురించి కూడా మనము స్లైడ్ వైస్‌గా క్లారిఫై చేసుకుందాం. నెక్స్ట్ ఎఫెక్ట్ రాయల్టీ అండ్ సీనియారిటీ కంపెన్సేషన్ అంటే ఏం లేదు సార్. ఇక్కడ చూడండి మన కంపెనీ అనేది ఇక్కడ 92% అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మళ్ళీ అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 చూడండి ఇక్కడ మనకు స్క్రీన్‌లో కనిపిస్తున్నది గ్రూప్ 5 వరకు ఉన్నాయి. ఇందులో చూడండి గ్రూప్ 1 లోనే 48% అనేది ఇస్తుంది. అంటే ఎవరైతే బేసిక్ లెవెల్‌లో వర్క్ చేస్తారో వాళ్ళకి 50% అనేది ఇక్కడ ఇస్తుంది. ఆ విధంగా ఎప్పుడైతే ర్యాంక్ అనేది అచీవ్ అవుతూ ఉంటామో ఆ విధంగా మనకి ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి ఎప్పుడైతే మనకు లెఫ్ట్ టు రైట్ కలిపి 4,000 బీవీ పాయింట్స్ జనరేట్ అవుతాయో, అప్పుడు ర్యాంక్ 1 అచీవ్ అవుతాం. 10,000 అయినప్పుడు ర్యాంక్ 2 ఇలా అచీవ్ అయ్యే కొద్దీ మనకు ఇన్‌కమ్ లెవెల్ అనేది గూడా జనరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 92% చూపిచ్చారు. మళ్ళీ మిగతా 8% కంపెనీ ఏం చేస్తుందంటే, అది గూడా మనకే ఇస్తుంది సార్. ట్రావెల్ కార్ ఎన్రోల్మెంట్ కింద ఎప్పుడైతే ర్యాంక్ 2 అచీవ్ అవుతామో, అప్పుడు మనకు ర్యాంక్ ఇన్‌కమ్ కాకుండా
దాంతో పాటు మనకు అప్ టు 10,000 అనేది ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. ర్యాంక్ 3 అచీవ్ అయినప్పుడు 12,000 ఇలా చూడండి ర్యాంక్ 10 వరకు వచ్చింది 10,00,000 10,00,000 అనేది ఇస్తుంది. చూడండి జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ అమౌంట్ అనేది చెప్తున్నాను. ఆ విధంగా చూసుకుంటే మనకు ర్యాంక్ ఇన్‌కమ్‌తో పాటు ట్రావెల్ ఫండ్ కూడా మన కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ దాంతో పాటు క్యాపింగ్ అని చెప్పాను మళ్ళీ. క్యాపింగ్ అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కంపన్సేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే క్యాపింగ్ అమౌంట్ అనేది డైమండ్ లెవెల్ అచీవ్ అయినట్టు సార్ అప్పుడు మనకు మంత్లీ పెన్షన్ లాగా వస్తుంది. చూడండి మనకు క్యాపింగ్ ఇన్‌కమ్ వేరే, రీపర్చేస్ ఇన్‌కమ్ వేరే, ర్యాంక్ ఇన్‌కమ్ వేరే, ట్రావెల్ ఫండ్ వేరే. దాంతో పాటు మంత్లీ ఎప్పుడైతే డైమండ్ లెవెల్ అచీవ్ అవుతామో అక్కడ కూడా మనకు మంత్లీ పెన్షన్ లాగా మన కంపెనీ అనేది ఇస్తుంది. డబుల్ డైమండ్‌కి ఒక పర్సెంటేజ్ ఇస్తుంది. ఇలా ఇస్తూ వెళ్తుంది. మరి చూడండి లీడర్‌షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్స్ చూడండి ఇప్పటిదాకా మనం ఎన్నో షాపింగ్స్ గానియండి, చిన్న చిన్న కిరాణా షాప్‌లో వెళ్లి షాపింగ్ చేశామనుకోండి, మనకు కావాల్సిన నెలవారీ సరుకులు తెచ్చుకున్నాం. మనకక్కడ ఏమైనా సార్ మీరు ఇన్ని రోజుల నుంచి మన దాంట్లో చేస్తున్నారు అని ఏమైనా ఫ్రీ ఇచ్చిందా? లేదు. బట్ మన గ్రేట్ కంపెనీలో మనం 5 మంత్స్ రెగ్యులర్‌గా షాపింగ్ చేయడం వల్ల సిక్స్త్ మంత్‌లో యావరేజ్ ఆఫ్ అమౌంట్ తీసుకొని డివైడెడ్ బై 5 తీసుకొని వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీ కూపన్ అనేది మన కంపెనీ ఇస్తుంది. సార్ నేను 5 మంత్స్ చేయను. ఓన్లీ 1 మంతే చేస్తానంటే ఆ విధంగా 1 మంత్ చేసుకున్న, ఆ విధంగా కంపెనీ మనకు యావరేజ్ ఆఫ్ 5 మంత్స్ ఇచ్చుకున్న, ఆ విధంగా కూడా మనకు కూపన్స్ అనేవి ఫ్రీ ఇచ్చుకుంటూ వెళ్తుంది సార్. నెక్స్ట్ చూడండి దాంతో పాటు అసలు ఏంటిదంటే మిషన్ ఆర్థిక ఆజాదీ రాయల్ ఇన్‌కమ్ ప్రకారము పర్ వీక్స్ ఎంత తీసుకోవచ్చు సార్ 13,00,000 పర్ వీక్స్ ఎంత తీసుకోవచ్చు 13,00,000 అమౌంట్ తీసుకుంటాము. అదే పర్ మంత్ వచ్చేసి ఎంత తీసుకుంటామంటే 52,00,000 ప్లస్ CCC అమౌంట్. అదే పర్ ఇయర్స్ వచ్చేసి 6.76 క్రోర్స్ ప్లస్ CCC అమౌంట్ అనేది తీసుకోవచ్చు సార్. మళ్ళీ దీంతో పాటు మనం ఇంకొకటి డౌట్ రావచ్చు. బానే చెప్పారు. కోట్లలో చూపించారు, లక్షల్లో చూపించారు, వేలలో కూడా చూపించారు. మళ్ళీ వై షుడ్ ఐ డూ? ఇవన్నీ నేను అసలు ఎందుకు చేయాలంటే మనం ఇక్కడ బయట చేసే షాపింగ్ ఇక్కడ చేస్తున్నాం తప్ప దీనికంటూ సెపరేట్‌గా మనం ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంటే జీరో అయినప్పుడు ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వస్తారు సార్? నో ఎంప్లాయీ. ఇన్వెస్ట్‌మెంట్ ఎంప్లాయీస్ లేనప్పుడు బాస్ ఎక్కడి నుంచి వస్తారు? నో బాస్. రిస్క్ అసలు టోటల్‌గా ఉండదు. మళ్ళీ హోమ్ బేస్డ్ బిజినెస్ అని చెప్తున్నాం. మళ్ళీ ఎందుకంటే చూడండి ఇదే జూమ్‌లో ఎవరింట్లో వాళ్ళుండి మనం ఇది చేస్తున్నాం బిజినెస్ అనేది చేస్తున్నాం కాబట్టి హోమ్ బేస్డ్ బిజినెస్. చూడండి టైమ్ కాంపౌండ్ త్రూఅవుట్ ద డ్యూప్లికేషన్. ఇది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ మనమే ఉంటాం సార్. మనం 1 అవర్ వర్కౌట్ చేయడం వల్ల మన అండర్‌లో ఎప్పుడైతే లెఫ్ట్ టు రైట్ సేల్స్ జరుగుతాయో వాళ్ళు కూడా మీలాగానే 1 అవర్ వర్కౌట్ చేసినా మీ అండర్‌లో ఎంత బిజినెస్ జరుగుతుంది సార్? 3 అవర్స్ బిజినెస్ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళ అండర్‌లో 1 అవర్ చేయడం వల్ల ఇలా డూప్లికేషన్ జరుగుతుంటే ఇలా టైమ్ అనేది మల్టిపుల్ అవుతూ ఉంటుంది. దీన్నే టైమ్ కాంపౌండ్ త్రూఅవుట్ ద డూప్లికేషన్ అనేది అంటాం మాట. ఓకే. దాంతో పాటు మళ్ళీ మన కంపెనీ రికగ్నైజేషన్ లెవెల్ ఇప్పుడు మీకు చెప్పాను ర్యాంక్ 1 అచీవ్ అయినప్పుడు 4,000 లెఫ్ట్ టు రైట్ ఉన్నప్పుడు ఎలా అయితే మనకు ర్యాంక్ 1 వస్తుందో అక్కడే లెఫ్ట్ టు రైట్ కూడా మనకు మామూలుగా బ్రోంజ్ లెవెల్ అనేది 4,000 బీవీస్ జనరేట్ అవుతాయి బ్రోంజ్ లెవెల్. లెఫ్ట్ టు రైట్ కలిపి 10,000 బీవీస్ జనరేట్ అయినప్పుడు సిల్వర్ ఇలా ప్లాటినం అనేది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ డైమండ్ లెవెల్ సార్. లెఫ్ట్ టు రైట్ 10,00,000 బీవీ పాయింట్స్ అయినప్పుడు మనం డైమండ్ లెవెల్ అచీవ్ అవుతాము. డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ ఇలా ఒక్కసారి మనకు లెవెల్స్ అనేవి వస్తూ ఉంటాయి సార్. దాంతో పాటు మన కంపెనీ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ కూడా ఇస్తుంది. ఇప్పటిదాకా మీరు ఏం విన్నారు? లక్షలు, కోట్లు చూపించామన్నారు. మళ్ళీ వేలలో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇదే జూమ్‌లో గూడా ఉన్నారు. వాళ్ళు గూడా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారా సార్? ప్లీజ్ సార్. సైనస్ సార్. ప్లీజ్ టేక్ ఓవర్ ద స్క్రీన్ సార్. ఓకే. థాంక్ యూ మేడం. వాయిస్ క్లియరా సార్? ఓకే సార్. నా పేరు సాయినాథ్ సార్. నేనుండేది ఉప్పల్ చిల్కా నగర్. యాక్చువల్‌గా నా ప్రొఫెషన్ వచ్చేసి బైక్ మెకానిక్ సార్. ఈరోజు మీకెలా అయితే అవకాశం వచ్చిందో నాకు కూడా ఒక 11 మంత్స్ బ్యాక్ నా ఫ్రెండ్ ద్వారా నాకు అవకాశం వచ్చింది సార్. ఓకే. ప్లాన్ చెప్పిండు సార్. పర్ఫెక్ట్ నచ్చింది నాకు కూడా. ఏం లేదు ఒక షాపింగ్ చేయాలి. బయట షాపింగ్ చేస్తున్నాము. అలాగే షాపింగ్ చేయాలి. అవునా సార్. సార్ పేరు వచ్చి డి వెంకటేష్ అనమాట. ఆయన ద్వారా నాకు అవకాశం వచ్చింది. ప్లాన్ చెప్పి పర్ఫెక్ట్ ఓకే. ఏం చేయాలి సార్? మనం షాపింగ్ చేయాలి. ఓకే సార్. షాపింగ్ చేసినాం. మళ్ళీ ఫర్దర్‌గా ఏం చేయాలి? సార్ నేను ఒక్కటే అడిగాననమాట. సార్ నేనైతే ఏం చదువుకోలే. మళ్ళా నాకేం తెలీదు సార్. ఒకటే మాట అనమాట. సార్ ఒకటే మాట నీకు చదువుతోని, నీ కులంతోని మొత్తం ఏం సంబంధం లేదు సార్. ఓన్లీ నీకు తెలిసిన వాళ్ళు ఒక 30 మంది ఉన్నారా? లేదా? ఒకటే మాట అడిగిండు. ఓకే. ఉన్నారు సార్ అని చెప్పిన. వాళ్ళ దగ్గర నాకు హాఫ్ అన్ అవర్ టైమ్ ఇప్పమని చెప్పిండు. అట్లనే హాఫ్ అన్ అవర్ టైమ్ ఇప్పించిన సార్. ఆ 30 మందికి ఎవరికైతే ప్లాన్ చెప్పించానో దాంట్లో 6 మెంబర్స్ వచ్చేసారు సార్. ఈరోజు వచ్చిన వాళ్ళకి సార్ సపోర్ట్ చేసుకుంటా పోతున్నాం. ఇయాల కంప్లీట్‌లీ నా టీమ్ వచ్చేసి 600 మెంబర్స్ టీమ్ అయింది సార్. మళ్ళీ 600 మెంబర్స్ టీమ్ అయితే నేను ఒక్కడిని చేయలే. కంప్లీట్ టీమ్ వర్క్ ఉంటుంది సార్ ఇక్కడ. చూడండి సార్. కంప్లీట్ టీమ్ వర్క్ ఉంది. చూడండి సార్ వారం నా ఇన్‌కమ్ వచ్చేసి మిస్టర్ జి సాయినాథ్ చూడండి సార్. రీసెంట్‌లీ నేను గోల్డ్ మెడల్ కూడా అచీవ్ అయినానన్నమాట ఇదే బిజినెస్ ద్వారా. చూడండి సార్ వీక్లీ నా అమౌంట్ చూడండి సార్. 6,000, 4,000 అవునా సార్. 7,000 చూడండి సార్ 1 మంత్ ఇన్‌కమ్ వచ్చేసి 14,750. నా ఐడీ చూడండి సార్. SSS RTT G సాయినాథ్.
సార్ ఐడి కంప్లీట్లీ ఒక 1 మంత్ పాండమిక్ సిచ్యువేషన్ లో చూడండి సార్, కంప్లీట్లీ షాప్ క్లోజ్ ఉంది, అన్ని క్లోజ్ ఉన్నాయి సార్, అయినా దీంట్లో ఈ అమౌంట్ సంపాదించిన చెప్పగలుగుతాను సార్. ఇలా చూడండి సార్, రీసెంట్లీ ఇదే బిజినెస్ ద్వారా నేను గోల్డ్ కూడా అచీవ్ అయ్యాను సార్. ఇలా చూడండి సార్, రికగ్నిషన్ అనమాట గోల్డ్. ఇందాక మేడం చెప్పాను కదా, ఒక దీంట్లో సిల్వర్, బ్రౌన్ సిల్వర్ ఉన్నా సార్, గోల్డ్ అనమాట ఉన్నా సార్. ఇలా చూడండి సార్, నా బైక్ మెకానిక్ షాప్, ఇవాళ నేను మెకానిక్ లెక్క ఉన్నాను చెప్పు, లాయర్ లెక్క చెప్పండి ఉండగలుగుతాను అవునా సార్, ఉన్నాను చెప్పగలుగుతాను సార్. ఇలా చూడండి సార్, నేను రీసెంట్లీ ఇదే బిజినెస్ ద్వారా ఒక 27,000 పెట్టి ఒక మొబైల్ తీసుకున్నాను సార్. మొబైల్ వాడుతుండే ఇంతకు ముందు, బట్ కానీ టచ్ మొబైల్ ఏం అవసరం లేకుండా అనమాట, నంబర్స్ మొబైల్స్ వాడుతుండే సార్. ఇలా ఎక్సెంట్ గా టచ్ మొబైల్ కూడా వాడుతున్నాను సార్. ఈ రోజు మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నాను చూడండి సార్, ల్యాప్టాప్ లో మాట్లాడుతున్నాను. ఇలా చూడండి సార్, మీరు చెప్పండి, ఒక బైక్ మెకానిక్ ల్యాప్టాప్ వాడగలుగుతాడా సార్? రియల్లీ సార్, ఈ రోజు పర్ఫెక్ట్ నేను ల్యాప్టాప్ కూడా వాడగలుగుతాను చెప్పగలుగుతాను. దాని గురించి నాకు కూడా ఏం తెలియదు సార్. ఇంకోటి సార్, దాంతో పాటు ఈ రోజు సార్ నేను అంటే కొన్ని టూర్స్ అనేది కూడా తిరగడం జరిగింది సార్. ఇలా చూడండి, న్యూఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, మైసూర్ కావచ్చు, చెన్నై కావచ్చు, కొన్ని ట్రిప్స్ అంటే ఇంతకు ముందు తిరగని ఛాన్స్ ఉండకూడదు సార్. షాప్ టు ఇల్లు, ఇల్లు టు షాప్ ఉంటుండే. పర్ఫెక్ట్ సార్, నేను చెప్పగలుగుతాను ఒకటే. ఇలా చూడండి సార్, నాకు ఒకటి దీంట్లో నచ్చింది ఏంటంటే, ఇలా చూడండి సార్, టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం ఎండ్ ఆఫ్ ద డే అదే ఆలోచిద్దాం సార్, మన ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నాం అని. అవునా సార్, ఇన్కమ్ మనం వర్కౌట్ చేస్తున్నాం, ఇన్కమ్ పొద్దున ఎప్పుడో 9 నుంచి నైట్ మళ్ళీ 9 గంటల వరకు అక్కడే పోతున్నాం సార్, ఫ్యామిలీకి టైం కూడా వేయలేకపోతున్నాం. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే సార్, ఎక్సలెంట్ మన దీంట్లో ఏంటంటే టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నచ్చిందని చెప్పగలుగుతాను. ఇది సార్ నా అచీవ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రేట్ సార్. ఓకే, ఇప్పుడు నా గురించి కూడా నేను చెప్తున్నాను. నా పేరు సౌజన్య. యాక్చువల్‌గా నేను బిఫోర్ సెట్ ఒకటే నేను ఇక్కడ ఆలోచించింది ఏంటిదంటే, బయట ఎలాగో షాపింగ్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు అమెజాన్ మనం బయట డీమార్ట్‌కి, బిగ్ బజార్‌కెళ్ళాము. తర్వాత అమెజాన్ అలాంటివి వచ్చినప్పుడు వాటికి కన్వర్ట్ అయ్యామా లేదా? అలాగే నేను ఇక్కడ ఒకసారి చూద్దామనేసి ఇక్కడ షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ చేయడం వల్ల డెఫినిట్‌గా 100% చెప్తున్నాను. ఆ షాపింగ్ చేసి నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ల్యాప్‌టాప్ కూడా అచీవ్ అయ్యాను. 2 వీలర్ వెహికల్ కూడా అచీవ్ అయ్యాను. దాంతో పాటు చూడండి, నేను మంత్లీ వీక్లీ పేమెంట్ కూడా తీసుకుంటాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు చూడండి. నా ఇన్‌కమ్ వచ్చేసి చూడండి 6 వీక్స్, టోటల్‌గా 6 వీక్స్ ఇన్‌కమ్ ఎంతంటే 14,922 రూపీస్. అంటే చూడండి, ఈ విధంగా కూడా నేను వీక్లీ పేమెంట్ అనేది తీసుకుంటున్నాను. అంటే చూడండి, ఇన్‌కమ్ అనేది ఎక్కడైనా బయట జరుగుతుంది. బట్ ఇక్కడ నేను వీక్లీ పేమెంట్ తీసుకున్నాను. దాంతో పాటు గవర్నమెంట్‌కి టీడీఎస్ అనేది పే చేస్తున్నాను. దాంతో పాటు ఈ కరోనా పాండమిక్ సిట్యుయేషన్‌లో లండన్ ట్రిప్ కూడా విన్ అయ్యాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అచీవ్‌మెంట్ చేశాం సార్. 2 వీలర్ వెహికల్ కూడా చూడండి, మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు 2 వీలర్ వెహికల్ కూడా తీసుకున్నాను. ఈరోజు నెక్స్ట్ ఓకే సార్. మళ్ళీ కాంటెస్ట్ అన్నాం, ఫారెన్ ట్రిప్స్ అన్నాం. మళ్ళీ అవి కూడా ఎలా అనేది చూద్దాం సార్. మన గ్రేట్ కంపెనీ సార్ ప్రెజెంట్ చూడండి, కాంటెస్ట్ అంటున్నాం. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక కాంటెస్ట్ అనేది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కాంటెస్ట్ ఏంటిదంటే, అది ఏదైనా ఉంది అంటే గ్రీస్ కాంటెస్ట్. చూడండి, మనం నార్మల్‌గా గ్రీస్ కాంటెస్ట్ అనేది ఎప్పుడైనా మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్‌లో అలా చదివినాం తప్ప, నాకు తెలిసి ఎప్పుడు చాలా వరకు వెళ్ళలేదు. బట్ అలాంటి గ్రీస్ కాంటెస్ట్ కూడా మనకు ఇప్పుడు మన కంపెనీ అనేది అచీవ్ చేసింది. ఇది కూడా సార్ మనకు కంపెనీ రీసెంట్ గానే మనకు చూపించింది. రీసెంట్ గానే మనకు ఈ కాంటెస్ట్ అనేది వచ్చింది. ఎవ్రీ 3 మంత్స్‌కి సార్, ఇప్పుడనే కాదు, మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మన కాంటెస్ట్ అనేది వస్తుంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. కాంటెస్ట్ అన్నాం. మళ్ళా గ్రీస్ కాంటెస్ట్‌కి మళ్ళీ మనం అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి? అది కూడా మనకు డౌట్ వస్తుండొచ్చు. మనం ఎప్పుడైతే యూ అనే పొజిషన్ తీసుకుంటామో సార్, అప్పుడు మీరు ఫ్రెషర్‌గా ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే ఫ్రెషర్‌గా ఎంటర్ అవుతారో ఆటోమేటిక్‌గా మీ అండర్‌లో ఎప్పుడైతే లెఫ్ట్ టు రైట్ 18,000 బీవీ సేల్స్ అయితే ఎప్పుడైతే జరుగుతాయో, అది గ్రీస్ అనే కాంటెస్ట్ అచీవ్ అవుతారు. చూడండి సార్, ఇక్కడ మనము బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటిదంటే, బయట మనం ఒకటే కష్టపడతాం. ఇక్కడ మనం టీమ్ వర్క్ చేసింది కూడా మనకు ప్లస్ అవుతుంది. మనం 18,000 బీవీ అంటే పెద్దగా అనుకుంటాం. బట్ ఎప్పుడైతే మన టీమ్‌తో పాటు మనం వర్క్ చేస్తామో, ఎంత పెద్దదైనా గాని అది చిన్నగా అవుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనం 18,000 బీవీ పాయింట్స్ చేసుకుంటామో, అప్పుడు గ్రీన్స్ అనేది అచీవ్ చేస్తాం సార్. ఇక్కడ మనకు కంపెనీ కూడా వీసా చార్జెస్ కూడా కంపెనీ భరిస్తుంది. మనం ఎలాంటి ₹1 కూడా పెట్టుకోకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనము గ్రీస్ కాంటెస్ట్ వెళ్ళొచ్చు. గ్రీస్ కూడా వెళ్లి రావచ్చు. సార్ ఇంకా ఓకే, బానే ఉంది. మళ్ళీ నేను ఒకవేళ ఇంకా తక్కువ ఏమైనా ఉందా? నేను బిజీగా ఉంటాను, అలా ఏమైనా తక్కువ ఉందా అంటే 7,000 ఇంకోటి ఉంది సార్, మనకు 7,680 ఎప్పుడైతే బీవీస్ లెఫ్ట్, రైట్ జనరేట్ అవుతాయో, థాయిలాండ్ ట్రిప్ కూడా మనం విన్ అవ్వచ్చు. సార్ నేనైతే ఓకే, నేను దీన్ని అచీవ్ అవ్వబోతాను. మా ఫ్రెండ్ చాలా బిజీగా ఉంటారు సార్, ఇంకా ఏమైనా తక్కువలో ఉందే? ఆ విధంగా మన కంపెనీ గ్రేట్ కంపెనీ ఆ విధంగా కూడా తక్కువలో కూడా పెట్టింది సార్. 6,120 బీవీ పాయింట్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, లెఫ్ట్ టు రైట్ గోవా టూర్ అనేది ఉంది సార్. 3 నైట్స్ స్టే చేయొచ్చు. ఆ విధంగా అంటే చూడండి, ఎంత పెద్దగా అచీవ్‌మెంట్ ఇచ్చింది, తక్కువ ఇచ్చింది, ఇంకా తక్కువ కూడా మన కంపెనీ అనేది గ్రేట్ కంపెనీ అనేది ఇచ్చింది. సో, ఆ విధంగా కూడా మనము మనకు ఎవ్రీ మంత్ 3 మంత్స్‌కి ఒకసారి మన కంపెనీ అనేది కాంటెస్ట్ అనేది పెడుతుంది సార్. ఓకే, బానే ఉంది. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, వెన్ టు జాయిన్?
మళ్ళీ ఆ డౌట్స్ కూడా నేను డెఫినెట్గా 100% డౌట్ అనేది మీకు క్లారిఫై చేస్తాను. ఇప్పుడు చూడండి ఇదే జూమ్‌లో బీసీ అనే పర్సన్ విన్నారు మీలాగానే. అనే పర్సన్ ఏం చెప్పారంటే నాకు 2 డేస్ టైమ్ ఇవ్వండి. అనే పర్సన్ 1 డే టైమ్ తీసుకున్నాడు. అనే పర్సన్ ఎవరో కాదు సార్ ఏదో మీరే మీరే అనుకోండి. మీరు క్విక్ డెసిషన్ తీసుకోవడం వల్ల గూడా ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ అవుతే, క్విక్ డెసిషన్ తీసుకోవడం వల్ల గూడా ఒక బెనిఫిట్ ఉంది. మళ్ళా ఆ క్విక్ డెసిషన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏముందో గూడా చూద్దాం సార్. ఇప్పుడు అనే పర్సన్ మీరు క్విక్ డెసిషన్ తీసుకోవడం వల్ల మీరు అప్పర్ పొజిషన్‌లో ఉంటారు. అనే పర్సన్ 1 డే టైమ్ తీసుకోవడం వల్ల ఆఫ్టర్ తర్వాత ఉంటుంది. అనే పర్సన్ 2 డేస్ టైమ్ తీసుకోవడం వల్ల ఆఫ్టర్ తర్వాత అనేది వస్తుంది. మళ్ళీ ఇలా రావడం వల్ల మళ్ళీ బెనిఫిట్ ఏంటిదంటే ఫ్యూచర్‌లో ఏ పర్సన్ ఏదైతే చేస్తారో బిజినెసు, అది అనే పర్సన్ అనేది ప్లస్ అవుతుంది. చూడండి ఒక క్విక్ డెసిషన్ తీసుకోవడం వల్ల, ఒక షాపింగ్ చేయడం వల్ల ఈ విధంగా గూడా మనకు ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఓకే సార్. ఇక్కడ మేము దీంట్లో ఓన్లీ కొన్ని ప్రొడక్ట్సే చూపిచ్చాము. మీరెప్పుడైతే సేఫ్ షాప్ ఇండియాలో .comలో వెళ్తే మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్, మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ గూడా మీరు చూడొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీకెలాంటి డౌట్స్ ఉన్నా మీకెవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళని కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. క్విక్ డెసిషన్ అనే ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ మీరు తీసుకోండి. 100% మీరు బెనిఫిట్ పొందండి. థాంక్ యూ సో మచ్. ఇక్కడికి సెషన్ క్లోజ్ చేస్తున్నాను.